My precious friend, నాకు అమూల్యమైన స్నేహితులారా, Jesus loves you. యేసు మిమ్ములను ప్రేమించుచున్నారు. He says, I will never leave you as orphans in this world. నేను ఈ లోకములో మిమ్మును ఎప్పటికీ అనాథలుగా విడువను అని చెప్తున్నారు. John 14:18. యోహాను సువార్త 14:18. He says, I will come to you. నేను మీ యొద్దకు వచ్చెదను అంటున్నారు. I will not leave you as an orphan. నేను మిమ్మును అనాథలనుగా విడువను. This world leaves us as an orphan. ఈ లోకం మనలను అనాథలుగా విడిచిపెడుతోంది. When we commit sin, మనము పాపమును జరిగించి ఉన్నప్పుడు we are taken away from God, మనము దేవుని నుంచి దూరపరచబడుతున్నాం. away from the people. ప్రజల నుంచి దూరపరచబడతాం. When I was 17 years old నేను 17 సంవత్సరాల వయసులో ఉండి ఉన్నప్పుడు and I was away from Jesus, నేను యేసునకు దూరముగా ఉండిపోయాను. I had all my friends around me to help me enjoy the world. లోకాన్ని అనుభూతి చెంది ఆనందించడానికి సహాయం చేయలాగిన స్నేహితులందరూ కూడా నాకు చుట్టూ ఉన్నారు. But then, అయినప్పటికీ as sin rose up within me, పాపము నాలో నుంచి పైకి లేచి ఉండగా I felt so lonely. నాకెంతగానో ఒంటరితనము అని అనిపించింది. I was a failure in my studies, నా విద్యలో వైఫల్యం చెందిన వాడనయ్యాను. and I thought my life is over. నా జీవితం ఇంతటితో అంతమైపోయినది అనుకున్నాను. It was then అటువంటి సమయంలో my parents compelled me to come to a meeting. నా తల్లిదండ్రులు ఒక సభకు రమ్మని నన్ను బలవంతము చేశారు. My father was speaking. మా తండ్రి గారు మాట్లాడుతున్నారు. I was not interested. నాకైతే ఆసక్తి ఏమీయూ లేదు. But one thing that he said కానీ ఆయన చెప్పిన ఒక్క మాట struck my heart. అది నా హృదయని బలముగా తాకింది. He said, you're trying to become a somebody in the world, ఈ లోకంలో గొప్ప వ్యక్తిగా కావాలని నీవెంతగానో ప్రయత్నం చేస్తున్నావు. and you're using the worldly means to do that. అలాగున జరిగించడానికి లోకపరమైన విధానములు వినియోగించుచూ ఉన్నావు. But now you have become a nobody. కానీ ఇప్పుడు నీవు ఏమీ కానివాడవయ్యావు. Today, come to Jesus. ఈ రోజున యేసు చెంతకు రమ్ము. He says, I will not leave you as an orphan. నిన్ను అనాథగా విడువనని ఆయన చెప్తూ ఉన్నారు. I will come to you. నేను మీ యొద్దకు వచ్చెదను. I will be your friend. నేను మీకు స్నేహితునిగా ఉండేదను. I will be your brother. నేను మీకు సోదరునిగా ఉంటాను. I will be your father. నేను మీకు తండ్రిగా ఉండేదను. And I will perfect everything for you. నేను మీ నిమిత్తమై సమస్తమును పరిపూర్ణము చేయుదును. Come to Jesus. యేసు చెంతకు రండి. And then God will make you a somebody. అప్పుడు దేవుడు మిమ్మును ఒక గొప్ప వ్యక్తిగా చేయుదురు. I heard it. నేను దాన్ని ఆలకించాను. And a deep conviction came into my spirit. లోతైన ఒప్పుకోలు నా ఆత్మలోనికి వచ్చి ఉన్నది. I cried and cried like a little baby. నేను ఒక పసిబిడ్డ వలె ఎంతగానో ఏడ్చాను. I gave up my sins నా పాపములను విడిచిపెట్టాను. and asked for forgiveness క్షమాపణ కొరకై అడిగి ఉన్నాను. and asked Him to help me. ఆయన నాకు సహాయం చేయాలని అడిగాను. And He filled me with His Spirit. ఆయన నన్ను తన ఆత్మతో నింపి ఉన్నారు. And from then on, అప్పటి నుండి మొదలుకొని the Spirit of Jesus is my friend. యేసు యొక్క ఆత్మ నాకు స్నేహితునిగా ఉన్నారు. He has been speaking to me, ఆయన నాతో మాట్లాడుతూనే ఉన్నారు. guiding me, దిశానిర్దేశం చేస్తున్నారు. protecting me, భద్రపరుస్తూ ఉన్నారు. leading me, నన్ను నడిపిస్తూ ఉన్నారు. and blessing whatever I did, నేను చేసిన వాటన్నిటినీ కూడా ఆశీర్వదించారు. and brought great accomplishments, గొప్ప సాఫల్యతలను తీసుకుని వచ్చి ఉన్నారు. enabling me to be a blessing to millions. లక్షలాది మందికి ఆశీర్వాదనిచ్చే సామర్థ్యం అనుగ్రహించారు. Yes, the same Jesus is ready to come into you, అవును, అదే యేసు మీలోనికి రావడానికి సంసిద్ధముగా ఉన్నారు. not to leave you as an orphan, మిమ్మును అనాథగా విడిచిపెట్టడానికి కాదు, but to make you His child, కానీ మిమ్మును తన బిడ్డగా చేయుటకే, God's child. దేవుని యొక్క బిడ్డగా. And He says, when I come to you, ఆయన అంటున్నారు, నేను మీ యొద్దకు వచ్చి ఉన్నప్పుడు, John 16:20, యోహాను సువార్త 16:20, your sorrow will turn into joy. మీ దుఃఖమంతయు కూడా ఆనందముగా మార్చివేయబడుతోంది. What are the things that cause loneliness in our lives? మన జీవితములలో ఒంటరితనమును కలిగించినవి ఏమిటి? Fear of the people. ప్రజలను గురించిన భయము. Yes, a fear comes into our heart about people. అవును, ప్రజలను గురించిన భయము మన హృదయాల్లోనికి వచ్చేస్తుంటుంది. We think somebody may destroy us or overcome us or harm us. ఎవరైనా మనల్ని నాశనం చేస్తారేమో, అధిగమిస్తారేమో, కీడు చేస్తారేమో అని భయపడతాం. And sometimes we think everybody is there to criticize us. కొన్ని పర్యాయాలు అందరూ నన్ను విమర్శించడానికే ఉన్నారు అన్నట్టుగా భావిస్తూ ఉంటాం. And we withhold ourselves from speaking, from doing, from also even talking to people. మాట్లాడకుండా, కార్యాలు చేయకుండా, కనీసం ప్రజలతో మాట్లాడకుండా మనల్ని మనం నిరోధించుకుంటాం. Fear of people. ప్రజలను గురించిన భయము.
And sometimes when we do wrong, కొన్ని పర్యాయాలు మనము తప్పు చేసి ఉన్నప్పుడు, even lust over other people, ఇతర ప్రజల మీద భోగేచ్ఛను కలిగి ఉన్నప్పుడు fear comes into our heart భయం మన హృదయాల్లోనికి వచ్చేస్తోంది. because of guilt. ఎందుకంటే అపరాధ భావాన్ని బట్టి. The disciples of Jesus were caught in that fear after he was crucified and buried. యేసుక్రీస్తు ప్రభువుల వారు శిలువ శిక్ష ద్వారా మరణించి భూస్థాపితం చేయబడ్డ తర్వాత ఇటు భయముతో శిష్యులు పట్టబడ్డారు. John 20 and verse 19. యోహాను సువార్త 20:19. But then అయినప్పటికీ Jesus had resurrected from the dead. యేసు మృతి నుంచి పునరుద్ధానుడిగా లేచి ఉన్నారు. He appeared to them, ఆయన వారికి ప్రత్యక్షమయ్యాడు. coming through the closed doors మూయబడి ఉన్న తలుపుల్లో నుంచి వచ్చేశారు. to break their fear of people, ప్రజలను గురించిన వారి భయాన్ని బ్రద్దలు చేయడానికి. and said, peace. చెప్పారు కదా, సమాధానం. My peace I give unto you. నా శాంతి మీకు అనుగ్రహించుచు ఉన్నాను. Rise up with my peace. నా శాంతితో పైకి లేవండి. Now I'm giving you the grace to have the Holy Spirit with you, my Spirit with you. ఇప్పుడు నా యొక్క ఆత్మ పరిశుద్ధాత్మను మీతో ఉంచుకునే కృపను మీకు అనుగ్రహించుచు ఉన్నాను. And those whom you forgive, మీరు ఎవరినైతే క్షమించెదరో I will forgive. నేను వారిని క్షమించెదను. Whom you bless, ఎవరిని మీరు ఆశీర్వదిస్తారో I will bless. నేను వారిని ఆశీర్వదించెదను. You will not be an orphan. మీరు అనాథలు కారు, You'll become a blessing. మీరు ఆశీర్వాదముగా ఉంటారు. ఈ Today, రోజున God wants to turn you out of your fear. దేవుడు మీ భయం నుంచి మిమ్మల్ని మళ్లింప చేయవలనని కోరుచున్నారు. Whatever may have caused fear of the people, Jesus is coming to take it away. ఏవేవి మీకు ప్రజలకు సంబంధించిన భయాన్ని కల్పిస్తున్నాయో యేసు వాటిని తొలగించి వేయగోరుతున్నారు. And He wants you to have all the love from Him, ఆయన మీకు ఆయన యొద్ద నుంచి ప్రేమంతటిని మీరు కలిగి ఉండాలని కోరుతున్నారు. so that you can pour that love on people తద్వారా ఆ ప్రేమను మీరు ప్రజల మీద కృమ్మరించవచ్చు. and have the love of all people. ప్రజలందరి ప్రేమను మీరు కలిగి ఉండవచ్చు. Today, would you give your life into the hands of the ఈ Lord? రోజున మీ జీవితమును ప్రభు హస్తములకు అప్పగిస్తారా? Again, there was another lady, మరియు మరి యొక్క స్త్రీ ఉన్నారు, Mary Magdalene. మగ్ధలేనే మరియా. After Jesus died, యేసు మృతి నొందిన తరువాత she was searching for His body. ఆమె ఆయన దేహం కోసం వెదుగుతూ ఉన్నారు. She was only asking for the dead body of Jesus, ఆమె కేవలం యేసు యొక్క మృతదేహం కోసం మాత్రమే అడుగుతున్నారు. so that she could put perfume on His body and bury Him. తద్వారా ఆయన దేహం మీద సుగంధ ద్రవ్యములు ఉంచి భూస్థాపితం చేయాలని. But Jesus appeared to her కానీ యేసు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. when she was crying to get His body, ఆమె ఆయన దేహం యొక్క లభ్యత కోసమై ఏడుస్తూ ఉన్నప్పుడు and said in John 20:15, యోహాను సువార్త 20:15లో ఏమని చెప్పబడి ఉన్నదంటే, I will not leave you as an orphan, Mary. మరియా, నేను నిన్ను అనాథనుగా విడువను. I have come alive for you. నేను నీ కోసం సజీవముగా వచ్చి ఉన్నాను. You will no more be an orphan. నీవిక మీదటే మాత్రము అనాథవు కాదు. Is everything dead around you? నీ పరిసరములన్నీ మృతతుల్యముగా ఉన్నాయా? And you're filled with loneliness without anybody there to help you. మీకు సాయం చేయడానికి అక్కడ ఎవరునూ లేక ఒంటరితనం అనే భావంతో మీరు నింపబడి ఉన్నారా? And you also say, I'm not able to find the Lord. అలాగే ప్రభువును కూడా కనుగొనలేకపోతున్నాను అని చెప్తూ ఉన్నారా? I'm not getting answers for my prayers. నా ప్రార్థనలకు నాకు జవాబు లభ్యం కావడం లేదు. Jesus is coming to you యేసు మీ చెంతకు వచ్చేస్తున్నారు. and He's building your life. ఆయన మీ జీవితాన్ని నిర్మాణం చేస్తున్నారు. Have hope. నిరీక్షణ కలిగి ఉండండి. The same Mary went and gave the good news that Jesus is alive to all the disciples and brought them life. అదే మరియా శిష్యులందరి ఎద్దుకు వెళ్లి యేసు జీవించుడని చెప్పి వారికి జీవాన్ని తీసుకుని వచ్చారు. You will have life coming through you with Jesus with you, మీరు యేసుని మీలో కలిగి ఉండడం ద్వారా మీలో నుంచి జీవము బయలువెడలి వచ్చును. and you will bring life to your family. మీరు మీ కుటుంబానికి జీవమును తీసుకుని వచ్చెదరు. You will bring life to your friends. మీరు మీ స్నేహితులకు జీవమును తీసుకుని వచ్చెదరు. Do not be afraid. భయపడకండి. And Jesus came to His disciples who had no food. యేసు ఆహారం లేకుండా ఉండి ఉన్న తన శిష్యుల చెంతకు వచ్చి ఉన్నారు. Jesus spoke to them యేసు వారితో మాట్లాడి ఉన్నారు. and asked them to cast a net by the side of the boat. దోణి యొక్క ప్రక్కన వల వేయుమని వారితో చెప్పి ఉన్నారు. And they caught the fish. వారు చేపలు పట్టగలిగారు. He cooked the fish ఆ చేపలను వండారు ఆయన. and He fed them. ఆయన వారికి భోజనం పెట్టి ఉన్నారు. Yes, even today, అవును, ఈ రోజున కూడా the Lord says, I will come and feed you. ప్రభు సెలవిస్తున్నారు, నేను వచ్చి మీకు పోషణ ఇచ్చేదను. I will give you the fish. నేను మీకు చేపని ఇచ్చేదను. I will give you
things that you need for your life. మీ జీవితానికి అవసరమైన వాటిని నేను మీకు అనుగ్రహించేదను. You will not be lonely. మీరు ఒంటరి వారు కాదు. I'll not leave you as an orphan. నేను మిమ్మల్ని అనాథలుగా విడువను. Do not be afraid. కనుక భయపడకండి. This Jesus is with ఈ you. యేసు మీతో కూడా ఉన్నారు. Just trust him. కేవలం ఆయన యందే నిరీక్షణ ఉంచండి. Father, తండ్రి, I commend thy son, thy daughter to thy care. మీ కుమారుణ్ణి మీ కుమార్తెను మీ జాగ్రత్తకు అప్పగించుచూ ఉన్నాను. All the loneliness ఒంటరితనమంతయు that they have gone through, వారు అనుభూతి చెంది ఉన్నదంతయు you know it, Lord. మీరు దాన్ని ఎరిగి ఉన్నారు ప్రభువా. Come to them. వారి చెంతకు రండి. My friend, would you ask the Lord to come to you? He is here right now. నా స్నేహితులారా, ఆయన ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. మీ చెంతకు రమ్మని మీరు ఆయనను అడుగుతారా? He is coming into your heart. ఆయన మీ హృదయంలోనికి వచ్చేస్తున్నారు. You are no more an orphan. మీరికి మెదిరే మాత్రమును అనాథ కాదు. Say, thank you, Jesus. చెప్పండి, యేసయ్యా వందనములు. Receive him right now. ఇప్పుడే ఆయనను స్వీకరించండి. Receive him right now. ఇప్పుడే ఆయనను స్వీకరించండి. Father, తండ్రి, take away every guilt that brings loneliness. ఒంటరితనమును తీసుకొచ్చే ప్రతి అపరాధ భావాన్ని తొలగించండి. Please transform their lives. దయచేసి వారి జీవితాలు Let రూపాంతరపరచండి. them be connected with you from now on. వారికి మీదట మీతో అనుసంధానమైన వారిగా ఉండాలి. Whatever things they have in their life which takes them away from your presence, remove it by your power, Lord. వారి జీవితంలో మీ సాన్నిధ్యమును తొలగించేవి ఏ కార్యాలు ఉన్నాయో వాటన్నిటినీ మీ శక్తి ద్వారా తొలగించి వేయండి ప్రభువా. And let them have the connection only with you. కేవలం నీతో మాత్రమే సంబంధం కలిగి ఉండులాగున చేయండి. And let thy children have the love of the people. మీ బిడ్డలు ప్రజల ప్రేమను కలిగి ఉండులాగున చేయండి. All the fear of the people, let it go. ప్రజలను గురించిన భయమంతయు వెళ్ళిపోనుగాక. And whatever needs they have, supply it and remove their loneliness. ఎటువంటి నష్టములు, ఎటువంటి అక్కరలు కలిగి ఉన్నప్పటికీ వారి ఒంటరితనములోనే ఆ సరఫరాను వారికి మీరు అనుగ్రహించండి. Provide all the fish they need, వారికి అవసరమైన చేపలన్నీ వారికి అనుగ్రహించండి. all the job they need, వారికి అవసరమైన ఉద్యోగం అంతటిని, all the promotions they need, వారికి అవసరమైన పదోన్నతి అంతటిని, all the wisdom they need, వారికి అవసరమైన జ్ఞానం all అంతటిని, the family life they need. వారికి అవసరమైన కుటుంబ జీవితమును, Build their lives, Lord. వారి జీవితాలు నిర్మాణం చేయండి. Thank you for this miracle. ఈ అద్భుతం కొరకే వందనములు. Thank you for laying your hands and blessing them. నీ చేతులను వారి మీద ఉంచి దీవించినందుకు వందనములు. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థించుచున్నాము. Amen. ఆమేన్. My friend, నా స్నేహితులారా, please subscribe to this channel ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకొనండి. and also press the notification bell. అలాగే నోటిఫికేషన్ గంట గుర్తును నొక్కండి. This message needs to come to you every day. ఈ సందేశం ప్రతిరోజు మీ చెంతకు రావాల్సి ఉన్నది. And share this with everybody. దీనిని అందరితో కూడా పంచుకొనండి. And also download the Jesus Calls app, అలాగే యేసు పిలుచున్నాడు యాప్ ను డౌన్లోడ్ చేసుకొనండి. both in Android and iOS. ఆండ్రాయిడ్ లోను, iOS లోను కూడా. The content of the app will bring great blessings and hope to you. యాప్ లో ఉన్న సమాచారం గొప్ప ఆశీర్వాదాలను, నిరీక్షణను మీకు తీసుకుని వస్తోంది. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. Like this video, ఈ యొక్క వీడియో లైక్ చేస్తే, subscribe to this channel, ఈ యొక్క సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ కు. and share this video with all your మీ friends. స్నేహితులకు అందరికి యొక్క వీడియోని మీరు షేర్ చేయాలని కోరుతూ ఉన్నాను. May God give them life also. వారికి కూడా దేవుడు జీవాన్ని అనుగ్రహించును గాక. We love you. మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.